హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత అర్జున విషాదయోగం. శ్లోకం 4, 5, 6. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటాశ్చ ద్రుపదశ్చ మహారథః దృశ్య కేతుశ్చ కీతానాన్ కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతో మంది శక్తివంతమైన యోధులను వీక్షించండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు, చేకీతానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతీభోజుడు మరియు శైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే. రాబోయే పెను విపత్తు భయానికి దుర్యోధనుడికి పాండవులు సమీకరించిన సైన్యం ఉన్న దానికన్నా చాలా ఎక్కువ అనిపిస్తుంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలోనున్న మహారథులను అంటే 10,000 మంది సాధారణ యోధులతో బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కొక్క యోధులు చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారు.